ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా మరొక 2 పోలీస్ కానిస్టేబుల్స్ ను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 5కు చేరుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాబురావు, సాంబయ్యలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో 5వ నిందితుడిగా బాబురావు, 6వ నిందితుడిగా సాంబయ్య ఉన్నారు. వారిని 2వ ఏసీఎం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. బాబురావును అవనిగడ్డ జైలుకు, సాంబయ్యను కన్నవరం జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుకి వీరిద్దరూ సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. మే 6వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్న సాయి కృష్ణ అదృశ్యమయ్యాడు. లాకప్లో చిత్రహింసలకి గురిచేసి కొట్టి చంపేశారని, ఆ తరువాత మృతదేహాన్ని ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో దహనం చేసి ఆధారాలు కూడా మాయం చేశారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు జూన్ 19న భారతీయ న్యాయ సంహిత కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో తీవ్ర గాయాల వల్లే సాయికృష్ణ మరణించాడని సిట్ ఇప్పటికే కోర్టుకు నివేదించింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ని ఉద్దేశపూర్వకంగా తొలగించారని కూడా దర్యాప్తులో తేలింది. కొన్ని కేసులు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న సాయికృష్ణను మార్కాపురంలోకి అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించినట్లు సిట్ పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇన్స్పెక్టర్ నాగరాజును సిట్ జూన్ 23న అరెస్టు చేయగా కోర్టు అతనికి జూలై 8 వరకు రిమాండ్ విధించింది. మరో 2 హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని ఇప్పటికే పోలీసులకు లొంగిపోగా వారిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ఐజీఎం రవిప్రకాష్ నేతృత్వంలోని సిట్ బృందం కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్